గుడ్ మార్నింగ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. అవును మామా, మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అయితే మేము ముందుకు వచ్చేసా. 1 మంత్ బ్యాక్ మన బండి యాక్సిడెంట్ అయినా కదా, ఇంకా అమౌంట్ రెడీ కావడంతో ఈరోజు అయితే గ్యారేజ్ గిడిసామని చెప్పి ఫిక్స్ అయ్యా. ఇంకా ఇంటికాడికి వచ్చి ఫ్రెండ్స్కి అయితే కాల్ చేసా, ఆన్ ది వే అని అయితే అన్నారు. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఫ్రంట్ ఫోర్క్ సెక్షన్ టైర్ విరిగిపోయాను అనమాట. దాన్ని అయితే డిస్మాంటిల్ చేసేసి ట్రాక్టర్ కూడా రెడీగా అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే వచ్చి రాగానే బండి లిఫ్ట్ చేసి ట్రాక్టర్ మీదకి అయితే పెట్టేసి కవర్ చేసేసారు. బండిని సిచ్యువేషన్లో చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇంకా ఏం చేయలేం, అంతా మన తల్లాదని చెప్పేసి సర్దుకున్నా. నేను ఈ సిచ్యువేషన్కి రావడానికి కారణం కేవలం ఒక పర్సన్ అనమాట. అతనైతే తాగి ఓవర్ స్పీడ్గా రాంగ్ రూట్లో అయితే వచ్చాడు. మీ మైండ్లో అయితే క్వశ్చన్ రన్ అయితే ఉంటుంది, ఇక లేని పర్సన్ గురించి వీళ్ళైతే ఏం చెప్పినా నమ్మేస్తారని చెప్పేసి. ఒక పర్సన్ని బ్యాట్ చేయడం వల్ల నేనైతే హీరో ఏం కాలేను మామ. జస్ట్ అక్కడ జరిగింది చెప్పా. ఆ యాక్సిడెంట్ వీడియో పోస్ట్ చేయగానే ఆఫ్లైన్లో చాలామంది అయితే క్వశ్చన్ చేశారు ఏమైంది అని చెప్పేసి. వాళ్ళకైతే ఈ వీడియోలో క్లారిటీ దొరుకుతుంది అని చెప్పేసి అయితే పోస్ట్ చేశా. ఏ చెడు ఉద్దేశంతోనైతే కాదు. ఇంకా కూలెంట్ లీక్ అవడంతో రేడియేటర్ అయితే ఉప్పేసుకున్నాం. ఇంకా రేడియేటర్కి అయితే ఏం కాలేదు, జర బెండేది అని చెప్పేసి అన్న అయితే అన్నాడు. ఇంకా మిగతా పాటలు కూడా ఇప్పడమైతే స్టార్ట్ చేసాం. ఇంకా అన్ని ఇప్పగానే బండి లుక్ అయితే ఇది. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసేసుకొని కావాల్సిన ఐటమ్ అయితే లిస్ట్లో అయితే రాసేసుకున్నాం. అంతా డిస్మాంటిల్ చేయడం అయిపోగానే కింద టైల్ యూస్ చేసేసి ఇంజన్కి ఏం కాకూడదని చెప్పి సైడ్కి అయితే పెట్టేశాం. ఇంకా ఇంటికాడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రైల్వే స్టేషన్లో అయితే దర్శనం ఇచ్చాం. 10 గంటలకు రావాల్సిన ట్రైన్ 11 గంటలకు అయితే వచ్చింది. నేనైతే ఎక్కడికి వెళ్తున్నా, ఏమేం పర్చేస్ చేస్తా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. ఈ వీడియోకి అయితే ఇంతే మామ, ఉంటా, బాయ్.